ఈరోజు ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా మహాత్మా గాంధీ గారి గురించి, ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గురించి టార్గెట్ చేస్తూ వాళ్ళు, నేను చాలా సందర్భాల్లో చెప్పిన, ఈ మహాత్మా గాంధీ గారిని, జవహర్లాల్ నెహ్రూ గారిని, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబాన్ని ఈ దేశ రాజకీయాల్లో వీళ్ళ పేర్లు వినబడొద్దు అని ఒక కుట్ర బీజేపీ టార్గెట్గా పనిచేస్తుంది. వీళ్ళు టార్గెట్గా పనిచేస్తున్నారు. ఇది ఎంత అన్యాయం అండి, ఇది ఎంత దుర్మార్గం అండి, ఇది ఎంత నీచమైన పరిపాలన అండి ఇది. మీకు ప్రజలు బీజేపీ మాటలు విని 3 సార్లు మీకు అవకాశం ఎందుకు ఇచ్చిరండి? మీరు ప్రజా సమస్యల మీద ప్రజల సమస్యలను తీర్చండి, వాళ్ళ కోరికలు నెరవేర్చండి మీ పరిపాలన ద్వారా అని మీకు 3 సార్లు అవకాశం ఇస్తే మీరు ఏం పని చేస్తున్నారండి? ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, బీజేపీ పార్టీ గవర్నమెంటు మీరు మహాత్మా గాంధీ గారిని, జవహర్లాల్ నెహ్రూ గారిని, మరి రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మీరు పనిచేస్తున్నారు. అంటే మీ పాలన దేశ ప్రజలు మీకు ఇచ్చింది వీళ్ళని టార్గెట్ చేయడానికే. దేశ ప్రజలు కూడా ఆలోచన చేయండి అని నేను మన కాంగ్రెస్ మీడియా ద్వారా కోరుతున్నా. ఆలోచన చెయ్యండి. వాళ్ళ త్యాగాలు, వాళ్ళ వయస్సు, వాళ్ళ కోరికలు ఎన్నో త్యాగం చేసిరండి వాళ్ళు. మహాత్మా గాంధీ వయసు అంతా జైలే కదా, మహాత్మా గాంధీ లైఫ్ అంతా జైలు పాలే కదా. వయసు ఏం వయసు అన్నది అప్పుడు? యవ్వనం వయసులో వాళ్ళ లైఫ్ అంతా. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ చిన్న వయసులో, ఇందిరాగాంధీ గారు ఆ రోజు అటు ఇటు ఆమె 6 సంవత్సరాలు జైల్లో ఉంది, ఇందిరాగాంధీ గారు కూడా. అరే ఎంత అన్యాయం, దుర్మార్గం ఇది. దేశ ప్రజలు ఆలోచన చేయాలి ఇదంతా.